ప్రజలందరూ బీఎల్ఓలకు సహకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. తన పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ సెంట్రల్, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రైజర్పేట, నియోజకవర్గంలో అయోధ్య నగర్, లోటస్ మార్క్, తూర్పు నియోజకవర్గంలోని పడమట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న విధులు, ప్రభుత్వ స్పందన, ఫారాల సేకరణ పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 3 నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి సాధిస్తుండడం అభినందనీయమన్నారు. అయినప్పటికీ మిగిలి ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ వారికి ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్లో మరింత పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా అవినీతి, అక్రమాలతో నిండిపోయిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాకుండా రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోందని, ప్రశ్నించే వారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ కమిషన్ల కోసం పనిచేస్తోందని, వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులకు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు భయాందోళన మధ్య జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉంది, రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది, చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తూ ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు ఎవరన్నా చూడండి. రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చి పంటలన్నీ పారబోసి రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు చూస్తే వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అట్లా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్పేశారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మామూలు వర్గాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. మరి ఎవరికి కూడా ఏ విధంగా, అలాగే ఏ ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మరి సహకారం అందించారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ వర్గాన్ని ప్రభుత్వం సాటిస్ఫై చేయగలిగింది, ఏ వర్గాన్ని తృప్తిపరచగలిగింది? ఎక్కడ చూసినా ఒక చీకటిమయం, అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏదో ఫస్ట్ మరి అనుభవం 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేనే హైదరాబాద్ కనిపెట్టా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, నేనే అది ఇది అని చెప్పి కోతలు కోసుకున్న ఈ కోతల రాయల్ని నమ్మి అప్పుడు ప్రజలు మోసపోయారు. మొన్న అక్రమంగా వచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జగన్ గారి పరిపాలన ఒక స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఒక 50 సంవత్సరాల అభివృద్ధి కోసం ఆయన ఎన్ని చక్కటి ప్లాన్లు వేశారంటే, ముఖ్యంగా పేద వర్గాల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న పంచాయతీరాజ్ శాఖకు కూడా అందినటువంటి అవార్డులే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. పోలీస్ వ్యవస్థ చూస్తే దాదాపు 6-7 సార్లు మరి కేంద్ర హోంశాఖ నుంచి వాళ్ళు అవార్డులు అందుకున్నారు. యువతరానికి అన్నమయ్య సంకీర్తనల సాహిత్యం, సంగీత మాధుర్యంపై అవగాహన, అన్నమాచార్యుల ఉన్నతమైన ఆధ్యాత్మిక, మానవీయ విలువల పరిచయం చేయాలనే ఆశయంతో ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య సంకీర్తన ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు చెప్పారు. శిక్షణ అనంతరం 29వ తేదీన భారీ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామన్నారు. యువతరానికి అన్నమయ్య సంకీర్తనల సాహిత్యం, సంగీత మాధుర్యంపై అవగాహన, అన్నమాచార్యుల ఉన్నతమైన ఆధ్యాత్మిక, మానవీయ విలువల పరిచయం చేయాలనే అంశంతో ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య సంకీర్తనల ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు చెప్పారు.
కేబీఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబీఎన్ కళాశాల భాషా సాంస్కృతిక శాఖ అన్నమాచార్య భావనా వాహిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. శోభారాజు మాట్లాడుతూ తాను స్వయంగా సంచాలకత్వం వహిస్తూ ఈ ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నామని అన్నారు. శిక్షణ అనంతరం 29వ తేదీన భారీ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామన్నారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ టి శ్రీనివాసు మాట్లాడుతూ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయన్నారు. ఈ తరగతులు పూర్తిగా ఉచితమని ఆసక్తి ఉన్న విద్యార్థులు యువతరం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. నీకు ఎంత పెద్ద విద్వాంసులు ఉన్నారా, అటు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, సుశీల గారు, లతా మంగేష్కర్ గారు, మా గురువు గారు నేదునూరి కృష్ణమూర్తి గారు, బాలమురళీ కృష్ణ గారు, ఇటువంటి మహామహులైన విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు కదా. ఈ చిన్న దానికి నువ్వు ఇచ్చావు ఈ అవకాశం అని చెప్పి కృతజ్ఞతతో ఏడుపు వచ్చేసిందండి. ఆ భావావేశంలో నేను స్వామికి ఒక ప్రమాణం చేశాను. నా జీవితాంతం అన్నమాచార్య తత్వ ప్రచారానికి కృషి చేస్తూనే ఉంటాను, పాడుతూనే ఉంటాను, నేర్పుతూనే ఉంటాను. నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను స్వామి అని ఒక మాట స్వామికి ఇచ్చానండి. ఆ మాట నిలుపుకోవడానికే కృషి చేస్తూ ఉన్నాను ఇన్నాళ్ళు. ఆ మాటకి కట్టుబడే ఈరోజు ఈ కేబీఎన్ కాలేజీలో గౌరవనీయులు శ్రీనివాస్ గారు మన మల్లికార్జునరావు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ కాలేజ్ వెన్యూ మనకివ్వడం, ఇక్కడ ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించడానికి అనుమతినివ్వడం, వారు మా సంకల్పానికి ఎంతగానో సహకరించడం, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీమాన్ జైన్ గారు ముఖ్య కార్యదర్శి కల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఎంతైనా ఉందని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నానండి. స్వామి వారికి ఆయురారోగ్యాలను అందరికీ, మన శ్రీనివాస్ గారికి, మల్లికార్జునరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జైన్ గారికి, అందరికీ, మన రామకృష్ణ గారికి, ఎవరెవరు సహకరించారో మీ అందరికీ, ప్రార్థనా గీతం ఆలపించిన చిరంజీవులకు అందరికీ కూడా ఐశ్వర్యానందాలను ప్రసాదించి ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని. ఈనాడు అన్నమయ్య గారి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయన ఒక సాహిత్యకారుడిగానే కాకుండా, సంగీతకారుడిగానే కాకుండా, ఒక సోషల్ రిఫార్మర్ ఆయన సాహిత్యంలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన వైష్ణవ భక్తుడైనప్పటికీ రమారమి 35,000 సంకీర్తనలు ఆయన రచించారు అంటే దాన్ని మనందరం కూడా గర్వంగాను గొప్పగాను చెప్పుకుంటూ భావితరానికి ఉన్నటువంటి సంకీర్తన యొక్క విలువల్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా శోభరాజు గారు ఈ 16 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. దానికి యువతరమే కాకుండా అందరూ కూడా ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కేబీఎన్ కాలేజీలో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉండేటువంటి ఈ శిక్షణా కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొవచ్చు. వారందరూ కూడా నమోదు చేసుకోవడానికి కూడా వారు నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్లో వారు సంప్రదించి నమోదు చేసుకుని మరి 15 రోజులు ముఖ్యంగా వారు విలువైనటువంటి సమయాన్ని మనకు వెచ్చించి అన్నమయ్య గారి గురించి ఆ సంకీర్తనలు శిక్షణా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మరి మీ ద్వారా అందరికీ మనం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శోభరాజు గారు వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని కేబీఎన్ కాలేజీ యాజమాన్యంతో ప్రభుత్వం అంటే ముఖ్యంగా సృజనాత్మకత సమితి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దీనికి లైజన్ ఆఫీసర్గా ఉన్నటువంటి రామకృష్ణ గారికి, కార్యనిర్వాహక వర్గానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
కొమ్మూరి కనకారావు ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన విజయవాడలో మాదిగ యువకుడు క్రాంతికుమార్ మృతిపై స్పందించని టీడీపీ నేతలు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల పేర్లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. తోపుదిర్తి ప్రకాష్ రెడ్డిపై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని, వ్యవసాయాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని సర్వం బూడు చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అభివృద్ధి అనేటువంటిది దేవుడికి ఎరుగేమో గాని నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది డైవర్షన్ రాజకీయాలతో కాలం అనేటువంటిది కాలాన్ని సాగదీస్తా కూర్చున్నాడు. ఒకవైపు విజయవాడలో లాకప్ డెత్, శవం మాయం, అదేవిధంగా పోలీసు వేధింపులకి క్రాంతి కుమార్ అనేటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి బలవన్మరణం చెందితే ఈ కేసులన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఒకరోజేమో పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారు. వారిది అయిపోయినాక అదే పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితుల్ని, బీసీల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అనంతపురంలో జరుగుతున్నటువంటి డైవర్షన్ లో భాగంగానే అనంతపురం జరుగుతున్నటువంటి రగడ, అందులోనే దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు అడ్డుపెట్టుకుని ఏదైతే ఈ మధ్య తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద టిప్పర్ తోటి హత్యా ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం దళితుడటువంటి ఎంఎస్ రాజుని తెర మీద తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ రోజు తెరచేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. శతాబ్ది ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్థికంగా మరింత పటిష్టంగా ఎదుగుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో విశ్వసనీయ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. బ్యాంకుపై ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సహకార శాఖలతో పాటు సంబంధిత అధికారులు పలుమార్లు విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేవని స్పష్టంగా నిర్ధారించినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 1928లో స్థాపితమైన గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు త్వరలోనే శతాబ్ది సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా సంస్థ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 2022లో తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకవర్గం, ఉద్యోగులు, సీఈఓ పద్మిని, సిఓఓ శివప్రసాద్ సమిష్టి కృషితో బ్యాంకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా నూజివీడు, హనుమాన్ జంక్షన్ శాఖలను నూతన భవనంలోకి మార్చిన సందర్భంగా ఈ నెల 10న నూజివీడులో మరియు ఈ నెల 17న హనుమాన్ జంక్షన్లో ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పడమట్లో 1440 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ అత్యాధునిక సదుపాయాలతో కూడిన కేంద్ర కార్యాలయం, శాఖ భవనం నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడతామని వెల్లడించారు. బ్యాంకులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఒక రుణగ్రహీత కుటుంబానికి చెందిన వ్యవహారంలో సహకార శాఖ నిబంధనల మేరకే వేలం నిర్వహించామని 63,60,000 రూపాయలు విక్రయం కాగా బ్యాంకు బకాయిలు 33,94,173 రూపాయలను మినహాయించిన అనంతరం మిగిలిన మొత్తాన్ని 29,65,827ను కుటుంబ వివాదాల కారణంగా సస్పెన్స్ ఖాతాలో ఉంచినట్లు వివరించారు. అనంతరం సహకార శాఖ సూచనల ప్రకారం వారసులకు వాటాల వారీగా చెల్లింపులు కూడా చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై సహకార శాఖ జిల్లా అధికారులు అన్ని రికార్డులు పరిశీలించి ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చినా కొందరు కావాలనే బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రేపు 20వ సంవత్సరానికి 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2022లో నేను చైర్మన్ అవటం కానీ, నేను చైర్మన్ అయిన కాడి నుంచి పాలక సభ్యులతో, ఎంప్లాయీస్ మరియు మా సీఈఓ గారు అయినటువంటి పద్మిని, సిఓఓ గారు అయినటువంటి శివప్రసాద్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాది నూజివీడు శాఖ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా రేపు 17వ తారీఖున హనుమాన్ జంక్షన్ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. తర్వాత
మీరందరూ వచ్చారు చూశారు. ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీసు. ఇక్కడ ఈ బిల్డింగ్ సరిపోకపోనందువల్ల పటమట్లో 1440 గజాలు కొనడం జరిగింది. అక్కడ పటమటి బ్రాంచి సెంట్రల్ ఆఫీసు కన్స్ట్రక్షన్ త్వరలో చేపట్టబోతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్యాంకు యొక్క అభివృద్ధి అంశాలు మీ దృష్టిలో తీసుకురావాలని, మా సభ్యులు మా శ్రేయోభిలాషులందరూ కూడా ఈ విషయాలు మీ ద్వారా తెలియజేయాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదన్నా ఇదంటే మీరు అడగాల్సినట్టు కూడా సమాధానం చెప్తాం. ఆరోపణ అంటే మా బ్యాంకులో ఒక కస్టమరు కొండేటి శివరామ ప్రసాద్ అనే అతను వాళ్ళ తండ్రి హయాంలో తండ్రి పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. అతను కట్టలేకపోవటం వలన ఆ టైం అయిన దాని మీద ఆయన కుమారుడికి ఆయన కుమార్తెలకు ఇద్దరికి తెలియజేస్తే వాళ్ళు కూడా కట్టకపోవటం వల్ల ఆ టైం అయిపోయిన తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల ప్రకారం పేపర్ ప్రకటనలు ఇచ్చి వేలం వేయటం జరిగింది. ఆ వేలం వేసిన తర్వాత వాళ్ళకి 64 లక్షలు వస్తే దాంట్లో మాది 32 లక్షలు సుమారుగా ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలహాలు ఉండటం వలన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు మాకు పెట్టడం వలన అది సస్పెన్స్ అకౌంట్లో పెట్టి అది అట్లా ఉంచడం జరిగింది. మీరు పరిష్కారం చేసుకుని వస్తే ఇస్తామని అన్నాం. తర్వాత దాని మీద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి సూచనతో కొంత అది వడ్డీ చేసి క్యాలిక్యులేట్ చేసి వారి సూచనతో చేసి 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. దాని మీద ఈ రోజున ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ముందుగా డబ్బు తీసుకున్నారు. ఈ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు స్థాపించి 98 ఏళ్ళు క్రాస్ అయిందండి. ఈ 98 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఆనాడు స్థాపించినటువంటి బ్యాంకు ఒక చిన్న పెంకుటిల్లో చిన్న గుడిసెలాగా ఉండేది ఆ బ్యాంకు. కేవలం 5 లక్షల డిపాజిట్తో ప్రారంభమైన ఈ బ్యాంకు 5,000 రూపాయల లోన్తో ప్రారంభమైనటువంటి బ్యాంకు ఇవాళ 1,50,2 కోట్ల దాకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 698 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగిందండి. ఇది ఈ రోజుకి 104 మంది సభ్యత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారండి దీంట్లో. దాని తర్వాత సుమారుగా మనకి 22,000 మంది ఏ గ్రేడ్ సభ్యులు ఉన్నారండి. దీనికి ఏ గ్రేడ్ సభ్యులు 22 మంది. మొత్తం బ్యాంకు హెడ్ ఆఫీసు ఇదండి. 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీలు కూడా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. గుంటూరు, విశాఖపట్నం, ఈ ఉభయ జిల్లాలో మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు వగేరా కలిపితే 6 జిల్లాల్లో విస్తరించి 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీల్లో 4 సొంత భవనాలండి. హెడ్ ఆఫీస్ సొంత భవనం, సీనియర్ సొంత భవనం, నూజివీడు సొంత భవనం, జంక్షన్ సొంత భవనం. ఈ రీసెంట్గా నూజివీడు, హనుమాన్ జంక్షను రీసెంట్గా మే నెలలో మనం ప్రారంభించుకున్నామండి. సుమారుగా దేశంలో మహిళలకు బాలికలకు రక్షణ కరువైందని ఎన్టీఆర్ జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి పంకా ఝాన్సీ లక్ష్మి తెలిపారు. మహిళలు బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విజయవాడ నగర 53వ డివిజన్ మహిళా సమైక్య మహిళా నాయకులు 1 టౌన్ చేపల మార్కెట్ సమీపంలో సిపిఐ పార్టీ కార్యాలయం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి బంకా ఝాన్సీ లక్ష్మి, నాయకురాలు కొరగంజి దుర్గమ్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముఖ్యంగా చిన్నారులు కూడా అత్యాచారాలకు గురవుతున్న ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిందితులను చట్టంలోని కఠిన నిబంధనల ప్రకారం వేగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. నిందితులకు కఠిన శిక్షలు విధించకపోతే మహిళలే
పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడతారని, ప్రజా సంఘాలను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని మహిళా సమైక్య నాయకులు హెచ్చరించారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే ఘటనలపై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు సారథ్యం వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో కొట్టు విజయలక్ష్మి, సుజాత, ఎల్లమ్మ, ఆర్ అచ్చమ్మ, లక్ష్మి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. అలాగే నారాయణ స్కూలుకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరై మహిళా భద్రతకు మద్దతుగా నినాదాలు చేశారు. రాజస్థాన్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాలను ఖండించాలని చెప్పని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే 13 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవర్ తీసుకొని వెళ్ళి లాడ్జింగ్లోని, హోటల్స్లోని అమ్మేసింది కాకుండా ఆ పిల్లని మాటికి 5-6 లాడ్జింగ్లకి మార్చి 30 మంది అమ్మాయిని అత్యాచారం చేసి బతకడానికి కూడా నోచుకోలేని స్థితికి దిగజార్చిన ఆ పిల్ల పరిస్థితి చాలా బాధాకరమైన విషయం అని చెప్పని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆడపిల్లలకి రక్షణ కలిగించలేని నరేంద్ర మోడీ గారికి మరి ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మణిపూర్లో జరిగిన నడి రోడ్డు మీద అమ్మాయిని బట్టలు లేకుండా నడిపించిన పరిస్థితి ఇప్పటికీ కూడా మరవలేని పరిస్థితి. అట్లాగే ఇప్పుడు గతంలో జరిగింది ఇంకా అది దాంట్లో నుంచి కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగానే ఎమ్మటే రాజస్థాన్లోని జరిగిన ఒక మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ సభ్య సమాజం తలదించుకోవలసిన పరిస్థితి. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని నడుస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్గా ఏ రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉంటే మంచిదని చెప్పి నరేంద్ర మోడీ అంటున్నాడో, నరేంద్ర మోడీ ఉంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న ప్రభుత్వాలే ఇవాళ అత్యాచారాలకి, అమానుషులకి, ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిందనేది మేము చెబుతున్నాం. అనేక సందర్భాలు, అనేక రాష్ట్రాల్లో ఇలాంటి అత్యాచారాలు, రక్షణ లేని పరిస్థితిలో ఉంది, ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి ఉంది, ఆడపిల్ల నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇవాళ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి మీరు మణిపూర్లో జరిగిన సంఘటన రిపీట్ కాకముందే ఇవాళ రాజస్థాన్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదని చెప్పి గ్యారంటీ లేదు. కూటమి ప్రభుత్వం కూడా ఆ దశగా ఖండించలేని పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం తొత్తులే, బీజేపీ ప్రభుత్వానికి తొత్తులే ఉన్నారనే చెప్పడం అర్థమవుతుంది. ఇది పునరావృతం కాకుండా నడి రోడ్డు మీద ఏ శిక్ష విధించినా సరే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏ శిక్ష విధించినా సరే నేరస్తులకి తక్కువే అవుద్దని చెప్పి మీ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని తత్వరమే చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మగువల మనసు దోచే అధునాతన వస్త్ర శ్రేణితో నగరంలోని బీసెంట్ రోడ్ నందు శుభప్రదం షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్తో ఏర్పాటైన నూతన షాపింగ్ మాల్ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చీరలు, డ్రెస్ మెటీరియల్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అనసూయ పేర్కొన్నారు. బీసెంట్ రోడ్ మోడర్న్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా శుభప్రదం షోరూంను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభప్రదం షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చీరలను పరిశీలించడంతో పాటు వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మవారి ఇల్లైన విజయవాడలో శుభప్రదం వారు అందించిన ఎరుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకుని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ షోరూంలోని కలెక్షన్స్, ధరలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, ఇక్కడ ధరలు చాలా అందుబాటులో ఉన్నాయని కొనియాడారు. విజయవాడ మహిళల కోసం త్వరలోనే తాను కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తానని అనసూయ పేర్కొన్నారు. తనకు చీరలంటే ఎంతో ఇష్టమని, ప్రతి శుభకార్యానికి సాంప్రదాయంగా చీరల్లోనే వెళతానని తెలియజేశారు. మహిళలందరూ ఎక్కువగా ఇష్టపడేది చీరలేనని, మహిళా సాంప్రదాయానికి ప్రతీక అని ఆమె తెలియజేశారు. అనంతరం శుభప్రదం చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, నటి అనసూయ చేతుల మీదుగా తన 4వ షోరూం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్లోని గ్రౌండ్ +2 ఫ్లోర్లో ఈ షోరూంను పూర్తిగా లేడీస్ కాన్సెప్ట్తో డిజైన్ చేశామని తెలిపారు. ఇక్కడ ₹99 నుంచి 40,000 వరకు శారీస్, చుడీదార్స్, వెస్ట్రన్ వేర్, 1 గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజులు వంటి మహిళలకు సంబంధించిన
అన్ని రకాల వెరైటీలు లభ్యమవుతున్నాయని అన్నారు. తాము వ్యాపారంలో తక్కువ లాభాలు ఆశిస్తూ వ్యాపారం చేయడం వల్లే తక్కువ కాలంలోనే 4 బ్రాంచ్లు ప్రారంభించామని, తమ 32 ఏళ్ల అనుభవంతో వినియోగదారులకు సరికొత్త డిజైన్లు తక్కువ ధరలకే అందిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ షోరూంను ఏర్పాటు చేశామని, సామాన్యులు కూడా రుచిగా కనిపించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని సత్యనారాయణ స్పష్టం చేశారు. నగర ప్రజలందరూ ఈ షోరూంను సందర్శించి ఆదరించాలని ఆయన కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. శుభప్రదం ఫ్యామిలీకి అండ్ నాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విజయవాడ మీడియా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. శుభప్రదం లేడీస్ ఫస్ట్, ఇంకా నెక్స్ట్ ట్యాగ్ లైన్ అనుకున్నా ఫ్యాషన్లో బెస్ట్. యా, సో దమ్మున్న శుభప్రదం విజయవాడలో లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్లో బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ హియర్ టుడే to participate in the grand launch. And మన సత్యనారాయణ అలక గారు, మనందరం ఇష్టంగా సత్యబాబు గారు అని పిలుచుకుంటాం, ఆయన సతీమణి సునీత గారు, అలాగే గణేశ్వర్ గారు అలక, అండ్ దెన్ సునీత గారు, భవానీ గారు, అండ్ దెన్ రోహన్ అలక, దిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు చూస్తుంటే, బట్ కొంచెం కన్ఫ్యూజన్ మీ ఇద్దరు విషయంలోనే. తోడిగోడలు అనుకున్నా కానీ అత్తగారంట. ఇంత స్టైలిష్ అత్తగారు అంటే ఇలాగే ఉంటుంది. మీలాగానే విజయవాడలో ప్రతి ఫ్యామిలీ ఫ్యాషనబుల్గా అయిపోవాలి మన శుభప్రదం వచ్చిన తర్వాత. ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్ విత్ ద ప్రైజెస్ చెప్తున్నా. అఫ్ కోర్స్ కొత్త షాపింగ్ మాల్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంత సెంటర్లో తీసుకొచ్చారు అంటే మోడల్స్ కలెక్షన్ ఓ రేంజ్లో తీసుకొస్తారు. కానీ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో నేను ఫెయిల్ అయిపోయాను. గెస్ ద గేమ్ అనేదో అన్నారు ఇందాక. అసలు నేను 18,000 అని చెప్తే అది 2,800 రూపాయలు ఎంతో. సో బ్యూటిఫుల్ కలెక్షన్స్. చాలా జెలస్గా ఉంది నాకు విజయవాడలో వనితల కోసం. మేబీ నేను ఎప్పుడో ఇలా ఏదో బుర్కానో లేదా మాస్క్ పెట్టేసుకొని వచ్చేసి షాపింగ్ చేసేస్తాను డెఫినెట్గా. ఇది బేసెంట్ రోడ్లో ఇక్కడ మాకున్న స్థలంలో అతి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ చొప్పున ఒక షోరూమ్ మాకు లభ్యమైంది. మేము యాక్చువల్గా షాపింగ్ మాల్ అని మొత్తం ఆల్ వెరైటీస్ పెడతారని ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ మాకు ఎంతే జాగా దొరికింది కాబట్టి ఈ జాగా తగ్గట్టుగా కంప్లీట్గా లేడీస్ కాన్సెప్ట్లో ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ 99 రూపాయల నుంచి అప్ టు 40,000 వరకు మనకి శారీస్ కానివ్వండి, చుడిదార్స్ కానీ, వెస్ట్రన్ వేర్, అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్, కంప్లీట్గా లేడీస్ వేర్ సంబంధించి ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇది 4వ షోరూమ్ అండి శుభప్రదం. ముఖ్యంగా ఈ షోరూము మేము ఇంత సమయంలో 4వ షోరూమ్ ప్రారంభం చేయడానికి అతి ముఖ్య కారణం మేము జెన్యూన్గా ప్రాఫిట్ చేస్తామండి. అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి ప్రోడక్ట్స్, అలాగే అప్డేట్ డిజైన్లు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఈ అవగాహనతో మేము ఉన్నాం కాబట్టి, అలాగే జెన్యూనిటీ తోటి మనం బిజినెస్ చేస్తే అది ఎక్కువ టర్న్ ఓవర్లో మనకి ప్రాఫిట్స్ అన్నవి ఆటోమేటిక్గా దానికి వస్తాయన్న ముఖ్య ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. అది ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు. అందువల్లే మేము ఖచ్చితంగా చెప్పగలం, ఇది మా కాన్సెప్ట్ కూడా మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు కాన్సెప్ట్ అండి. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా 80% పైన మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మేము వెరైటీస్ పెట్టడం జరుగుతుంది. మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో నడిచే ఈవీఎన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ 2-3 వీలర్స్ తయారీ సంస్థ విజయవాడ గురునానక్ కాలనీలో ప్రారంభమైంది. అత్యంత సురక్షితమైన లిథియం బ్యాటరీలతో 65,000 నుంచి 15 లక్షల బడ్జెట్లో వివిధ రకాల మైలేజ్ సామర్థ్యం గల మోడల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ తాడపనేని ఆశా శ్రీదేవి, డైరెక్టర్ సునీత తాడపనేని తెలిపారు. బ్యాటరీ సమస్యను 48 గంటల్లో, ఇతర సమస్యలను 2 గంటల్లో పరిష్కరించేలా డీసెంట్రలైజ్డ్ సర్వీస్ నెట్వర్క్తో ఏపీ, తెలంగాణలో సేవలను విస్తరింపజేస్తున్నామని వారు వెల్లడించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని
ఈవీఎన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల కార్యాలయం గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా ప్రారంభమైంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిస్థాయి ఉమెన్ ఎంటర్ప్రెనర్ కంపెనీగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు తాడపనేని ఆశా శ్రీదేవి మేనేజింగ్ డైరెక్టర్గా, సునీత తాడపనేని డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణతో పాటు పెట్రోల్ ధరల భారం నుంచి మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ సరికొత్త 2 వీలర్స్ 3 వీలర్స్ తయారీ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆశయాలకు అనుగుణంగా ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఈ సంస్థను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తామని వారు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లిథియం బ్యాటరీలతో నడిచే ఈ వాహనాల ధర 65,000 నుంచి 15 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఎంట్రా ప్లస్ మోడల్ 65,000 కాగా 120 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఎంట్రా ప్రో ప్లస్ అలాగే ఎంట్రా స్పోర్ట్స్ మోడల్ 99,000కే వినియోగదారులకు లభిస్తుందని అన్నారు. ఈ వాహనాల్లో వచ్చే ప్రధాన బ్యాటరీ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా బ్యాటరీ వెండర్స్ వ్యవస్థను డీసెంట్రలైజ్ చేశామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానికంగానే బ్యాటరీలు తయారవుతున్నందున బ్యాటరీ సమస్య వస్తే 48 గంటల్లోనే ఇతర చిన్న సమస్యలను డీలర్ నెట్వర్క్ ద్వారా కేవలం 2 గంటల్లోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటంలో ఈవీలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం కో ఫౌండర్ భాష మాట్లాడుతూ ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర దాదాపు 117 రూపాయలకు చేరడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్ అని వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈవీలను వాడడం ద్వారా ఇంధన ఖర్చులు తగ్గి ప్రజలు తమ ఆదాయాన్ని ఆదా చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డుపై వెళ్లే ప్రతి 10 వాహనాల్లో 5-6 ఈవీలే అని కనిపిస్తున్నాయని, పెద్ద కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయని చెప్పారు. ఈవీఆన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈరోజు ప్రారంభించాము. ఈ ఈవీఆన్ మొబిలిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, ఈ రోజున ఎలక్ట్రిక్ వెహికల్స్కి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో మేము 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ని తయారు చేయడానికి విజయవాడలోనే ఒక సరికొత్త కంపెనీని మేము విమెన్ ఆంటర్ప్రినర్ కంపెనీగా, అంటే కేవలం మహిళలతో నడపబడుతున్న కంపెనీగా మేము దీన్ని ప్రారంభిస్తున్నాము. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఆశా శ్రీదేవి గారు, నేను ఒక డైరెక్టర్గా ఉన్నాను ఇందులో. సో పిఎం ఈ డ్రైవ్ ఒక ఉద్దేశాన్ని, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము ఈ ఈవీఆన్ మొబిలిటీని ముందుకు తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ప్రస్తుతం ప్రారంభించాము. ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. మా దగ్గర ఉన్న ఈవీఆన్ మొబిలిటీ ప్రైజ్లు ఓన్లీ లిథియం బ్యాటరీస్తోనే మేము ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే లిథియం బ్యాటరీస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బ్యాటరీస్ ఇన్ ద వరల్డ్. ఎంట్రీ మోడల్ వచ్చేసి ఎంట్రా ప్లస్ అనే మోడల్ 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మా దగ్గర 150,000 వరకు వెహికల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన మైలేజ్ని బట్టి. 80 కిలోమీటర్లు వచ్చే ఎంట్రా ప్లస్ మోడల్ 65,000 అయితే, 120 కిలోమీటర్లు వచ్చే ఎంట్రా ప్రో ప్లస్ మోడల్ అలాగే ఎంట్రా స్పోర్ట్స్ మోడల్ 99,000కి కస్టమర్కి దొరుకుతుంది. ఈవీఆన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు ఫ్యూచర్ అంతా మనకి ఎలక్ట్రిక్కే కాబట్టి సో దాని ప్రకారంగా మేము ఇలాగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏపీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? డీలర్షిప్ ఎలా ఇస్తుంది? డీలర్షిప్పా అంటే ఇంకా అంటే వర్క్ చేస్తున్నాం దీని మీద. ఇంకా డీటెయిల్స్ ఇంకా పూర్తిగా మేము తర్వాత ఇస్తాం. మేము ట్రేడ్ విత్ ట్రెండ్ రాబోయేవంతా ఈవీలే. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ ధర చూస్తున్నారు దాదాపు 117 రూపాయలు. రాబోయేవంతా ఈ పెట్రోలు ఇప్పుడు ఏదో ఒక రోజు ఖతం అయిపోయింది. దానివల్ల ఫ్యూచర్ మన నితిన్ గడ్కరీ గారు కూడా ఈవీలు ఎలక్ట్రికల్ వాడండి అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల మధ్యతరగతి వాళ్ళు ఈరోజు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఈ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం ద్వారా మనం వచ్చే ఆదాయం కూడా మనం ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూస్తున్నాం, ఒక 10 బళ్ళల్లో దాదాపు ఒక 5-6 బళ్ళు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు దిగిపోయినాయి ఈవీల్లో.
దానివల్ల మేము కూడా కొంత ఈరోజు పర్యావరణం మనం కాపాడినట్టే. 2030కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే చాలామంది 170-80 మంది క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. ఎందుకంటే వాతావరణం ఎక్కువ పొల్యూట్ అయిపోతుంది ఈ పెట్రోల్ డీజిల్ వల్ల. దానివల్ల ఇది వాడటం ద్వారా ఈ ఈవీలు మనం కొంత పర్యావరణాన్ని కాపాడినట్టే, దేశాన్ని కూడా మనం కాపాడినట్టే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడినట్టే. ఒక కో-ఫౌండర్గా నేను కూడా ఏంటంటే దీంట్లో ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాను. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే, కొంత ఆదాయాన్ని కూడా మనం సేవ్ చేసినట్టే. విజయవాడ డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించిన తరువాత అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని టీడీపీ కృష్ణా జిల్లా మండల అధ్యక్షులు వీరపనేని శివరాం ప్రసాద్ ఆరోపించారు. ఒకప్పుడు విజయవాడ మార్కెట్లో 1,00,000 లీటర్లుగా ఉన్న విజయపాల అమ్మకాలు ప్రస్తుతం 60,000 లీటర్లకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తూ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ 5వ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా మండల అధ్యక్షులు వీరపనేని శివరాం ప్రసాద్ మాట్లాడుతూ విజయపాలలో నాణ్యత లోపించినందున తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించిన తరువాత అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, వీరవల్లిలో ఎకరం 30 లక్షలు పలికే భూమిని 70 లక్షలకు కొనుగోలు చేసి ఎలాంటి టెండర్లు లేకుండానే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. విజయపాల నాణ్యత జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలని, ఇందులో భాగంగా చైర్మన్ పిఏ డ్రైవర్ను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ చలసాని తమ మాట వినడం లేదనే నెపంతో 20 మందికి పైగా టీడీపీకి చెందిన పాల సంఘం అధ్యక్షులను మార్చేశారని మండిపడ్డారు. కనీసం ఒక్క గేదె కూడా లేని వ్యక్తి 35 ఏళ్లుగా విజయ డైరీలో డైరెక్టర్గా కొనసాగుతున్నారని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తూ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 94 నుంచి 90 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పామర్ నియోజకవర్గం కృష్ణా జిల్లా తోటలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా పెనంగూరు గ్రామం మాది. మా పెనంగూరు గ్రామంలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు కృష్ణా మిల్క్ యూనియన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మండవ జానకిరామయ్య గారు అనే వ్యక్తి, మొవ గ్రామానికి చెందిన వ్యక్తి, పామర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి వచ్చి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాం, నష్టాల్లో ఉన్న విజయ డైరీని లాభాల బాటలో పండించి రైతులకు రూపాయికి 32 పైసలు అంటే 32% బోనస్ 10 సంవత్సరం ఇచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. తరువాత ముఖ్యంగా ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మా పామర్రు నియోజకవర్గానికి దీనికి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే 1963లో కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది పామర్లో. తర్వాత దాని రెండవ యూనిట్ స్టార్ట్ అయింది వీరంకలాకులో. ఆ రెండు కూడా మా పామర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. జీకొండూరు మండలం, మాది కౌలూరు గ్రామం అండి. నా పేరు తాడికొండ రమేష్ బాబు. నేను విజయ డైరీకి సంబంధించినటువంటి సొసైటీలో ప్రెసిడెంట్గా పనిచేశానండి. నేను విజయ డైరీ చైర్మన్ గారి మీద మాకు రైతులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా నేను ఉండకూడదని చెప్పి నిరుడు విశ్వ ప్రయత్నం చేసి నన్ను తప్పించారు. ఎలా అంటే మామూలుగా జనరల్ బాడీ సమావేశం జరిపి 2 డైరెక్టర్లని ప్రతి సంవత్సరం ఎన్నుకోవాలి. ఆ జనరల్ బాడీలో ఆ 2 డైరెక్టర్లను ఎన్నుకున్న తర్వాత ప్రెసిడెంట్ క్యాండిడేట్ని రాస్తారండి. వాళ్ళకి డబ్బు ప్రలోభాలు చేసి వాళ్ళని వేయనీయకుండా నన్ను తీసేపించాడు. దానికి మైలవరం కాన్స్టిట్యున్సీ అధినాయకత్వం కూడా పనిచేసింది. నేను 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, పార్టీ పెట్టిన దగ్గర నుంచి. ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే ఈ బొమ్మ పెట్టుకొనే నేను తిరుగుతాను. నాకు పదవి ఉండా లేకపోయినా నాకు పదవితో సంబంధం లేదు.
నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే నేను పనిచేస్తాను. కానీ ఈయన చలసాని ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీకి పోయిన 5 సంవత్సరాలు ఎక్కడా కూడా పని చేయకుండా వైసీపీ వాళ్ళకి అంటగాగి వైసీపీ వాళ్ళతోటి వాళ్ళకి కమిషన్లు ఇచ్చుకుంటాను, ఇంకోటి ఇచ్చుకుంటాను అతను పనిచేశాడు. మరి ఈ చలసాని ఆంజనేయులు గారు మమ్మల్ని తీసేయడానికి గల కారణాలకు కొద్దిగా మీకు వివరించి చెబుతానండి. మేము రూపాయికి 15 పైసలు 30 పైసలు బోనస్ ఇచ్చే డబ్బుల్ని 15 పైసలు ఇస్తున్నారండి. ఆ 15 పైసల్ని 1/2 పైసా ఎగ్గొట్టి మాకందరికి వేసాడండి. వేస్తే జనరల్ బాడీలో నేను క్వశ్చన్ చేశాను, 1/2 పైసా ఎందుకు ఎగ్గొట్టారని. 1/2 పైసా ఎగ్గొట్టారని చెప్పి డైరెక్టర్లని చలసాని చక్రపాణి గారికి ఫోన్ చేసి నేను అడిగాను. చక్రపాణి గారు అన్నాడు, మాకు అసలు తెలియదు ఈ ఎలా వేశారో కూడా అని అన్నాడు. ఆఖరికి చైర్మన్ గారికి కూడా తెలియదు అన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.